కాంగ్రెస్కి లేవు, అయిపోయింది కాంగ్రెస్ చరిత్ర. టీఆర్ఎస్ 16, బీజేపీకి అంత లేదండి. టీఆర్ఎస్ 10 రూపాయలు, కాంగ్రెస్ 4-5 రావచ్చు. 11, 12 దాకా 12, 13 కంపల్సరీ టీఆర్ఎస్కు. కాంగ్రెస్కి ఏం రావు, వస్తే 4 వస్తాయి. కాంగ్రెస్ కంటే ఒక 4-5 మ్యాక్సిమం రావాలి. టీఆర్ఎస్ 11 అయితే కన్ఫర్మ్ అని నేను అనుకుంటున్నా. వాళ్ళకి ఈసారి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లకు మాత్రం అప్పుడు టీఆర్ఎస్ ఎంత ఉంటుంది ఏందనేది ఊహించలేని పరిస్థితి. ఇదైతే కన్ఫర్మ్. బీజేపీ అంటే కష్టం. 10 నుంచి 12 సీట్లు వస్తాయి, కాంగ్రెస్ 6 వస్తాయి, బీజేపీకి ఏం రావు. ఇక్కడ టీఆర్ఎస్కి 100% వచ్చేస్తుంది. నాకు తెలిసి అయితే మామూలుగా 15 సీట్లు 100% వస్తుంది. అది ఎందుకనంటే ప్రజలలో కూడా వెళ్ళిపోయింది. 2 సీట్లు ఉన్నప్పుడే తెలంగాణ పట్టుకొచ్చాడు. దానికి 15 సీట్లు ఇస్తే ఇంకెంత సాధించగలుగుతాడు కేసీఆర్ అనేది ప్రజలకు అర్థమైపోయింది. అందుకే ప్రతి ఒక్కరు టీఆర్ఎస్ ఓటేశారు. టీఆర్ఎస్ భారీ మెజార్టీతో ప్రతి ఒక్క ఎంపీ గెలుస్తారు. టీఆర్ఎస్ ఎన్ని వస్తాయి వస్తే కానీ 10 వస్తాయి. కాంగ్రెస్కి కానీ ఒక 6 వస్తాయి, 6-5. బీజేపీకి లేదు, సీనే లేదు, ఊసీ లేదు, బీజేపీ ఊసి లేదు. కాంగ్రెస్కి మాత్రం 5-6 వస్తాయి. మిగతా మాత్రం టీఆర్ఎస్ వస్తాయి. 100% చేవేళ్ళ మాత్రం విశ్వేశ్వరరెడ్డి గారు గెలుస్తారు. 12 వేసుకో, ఉన్నాయి కాంగ్రెసే కదా, బీజేపీ కాలేవారు. ఇక్కడ ఎంపీ 5-6 స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి కాంగ్రెస్కి. ఉన్నాయి టీఆర్ఎస్ అండ్ మజ్లిస్ట్ అంతే. ఇక్కడ 16కి 16 టీఆర్ఎస్కి ఎంపీ, అక్కడ నో డౌట్. ఎందుకంటే టిక్కుమే కదా. కానీ మన నల్గొండ డిస్టిక్ కానీ రేణుకా చౌదరి కానీ వీళ్ళందరూ కాంగ్రెస్ ఎంపీలుగా అందరూ అయిపోతారు. నెక్స్ట్ కవిత కూడా ఓడిపోతుందని నేను అనుకుంటున్నా. లాస్ట్ టైం బాగా ఆ ప్రజల్ని బాగా ఇబ్బంది పెట్టినందుకు అంతమంది వాళ్ళు 185 మంది పోటీ చేయడం వల్ల ఆమెకు మెజార్టీ 100% రాకపోవచ్చు. కాంగ్రెస్కు దాదాపుగా 8 సీట్లు వస్తాయి అనుకుంటున్నాం. టీఆర్ఎస్కు 9. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.